వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పర్టికులర్ వీడియోలో ఒక 4 అంశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలండి. ఒకటి ఆకివీడు, పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం, దాని పరిస్థితి ఎక్కడ మొదలైంది, దాడి జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఈ హెచ్చరిక ఎవరికి ఇస్తున్నారు, ఈ పాయింట్లే క్లుప్తంగా మాట్లాడుకుందాం. ముందుగా భారతదేశం సెక్యులర్ కంట్రీ అనేటువంటి వాళ్ళు, భారతదేశం ఇకపైన సెక్యులర్ కంట్రీ కాదు బై ఎనీ కైండ్ ఆఫ్ నేచర్. భారతదేశం సెక్యులర్ కంట్రీ కాదు. సెక్యులర్లు అంటే కేవలం హిందువుల్లో మాత్రమే ఉండాలా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, మిగతా వాళ్ళు ఎవరు సెక్యులర్లో ఉండకూడదా? డెఫినెట్గా ఉండకూడదు. ఎందుకంటే వారి మత గ్రంథాలు, ఆచారాలు, వ్యవహారాల ప్రకారం వాళ్ళు కేవలం వారి ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తారు. కొంతమంది మిగతా వారిని గౌరవిస్తారు. గౌరవించడం అనేది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఇందులో వస్తాయి. సో ఇది సెక్యులర్ కానే కాదు, అందులో మొహమాటం ఏదీ లేదు. చాలా క్లియర్గా రాజ్యాంగంలో రాసిపెట్టుందా రాసిపెట్టలేదా ఈ విషయాలన్నీ అప్రస్తుతం. సో ఇది సెక్యులర్ కంట్రీ కాదు. ఇది భారతదేశం, హిందూ దేశం. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు భారతీయులు, వారు ఏ మతాచారాలు ఆచరిస్తున్నప్పటికీ. అట్ ద సేమ్ టైం దానికి రిజర్వేషన్ అనేటువంటి అంశం ఉంది కాబట్టి దాని మీద టెక్నికల్గా మిగతా డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఆకివీడు రామాలయం, అది గొంతేనమ్మ గుడి కాదు, ఇంకోటి కాదు. ఆకివీడు రామాలయం బ్రిటిష్ కాలం నాటి రికార్డ్స్, ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ తీసుకున్నా కూడా రామాలయం పెద్దపేట ఆకివీడు అనే ఉంటుంది తప్ప గొంతేనమ్మ ఆలయం అనో ఇంకోటో అని కాదు. దానికి ఉన్నటువంటి మాన్యం, ఏదైతే విలువైనటువంటి భూములు ఇవన్నీ ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి, అది ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యింది ఈ వివాదం అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూద్దామా? ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నదే ఆకివీడులో వివాదాస్పదం అవుతున్న రాములవారి గుడి. మీరు చూడొచ్చు, పూర్తిగా డంపింగ్ యార్డ్లా కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఎందుకు పనిచేయకుండా శిథిలమైపోయింది. పురాతన రాములవారి దేవాలయం ఇది. దీన్ని శుభ్రపరచుకుని నూతన రామాలయం అక్కడ నిర్మించాలన్నదే హిందువుల ఆకాంక్ష. ఇక్కడ సీతారాములు, హనుమంతుడి విగ్రహంతో పాటు ఓ పక్కగా నందిబొమ్మ కూడా ఉంది. మీరు ఆ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. రాముల వారి శిథిలమైపోయాయి. దీని స్థానంలో కొత్త గుడిని ఏర్పాటు చేయాలి అనేది అందరిది. చూసారుగా ఈ వీడియో. మీరు చూస్తున్నటువంటిది 1932కి ముందే నిర్మించినటువంటి కోదండ రామాలయం, ఆకివీడు, పెద్దపేట. సరే, ఇప్పుడు అక్కడ మొత్తం అందరూ కూడా మాలలే ఉన్నారు, హిందువులే వాళ్ళు. ఆ తర్వాత ఏమైనా కన్వర్ట్ అయ్యారా క్రిస్టియానిటీలోకి, అది వేరే విషయం. సర్టిఫికేషన్లు మాత్రం అందరూ హిందూ మాల అనే ఉంటారు, ఎస్సీ మాల అని ఉంటారు. కానీ ఆచరించేది క్రైస్తవం అయితే డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం బీసీసీ సర్టిఫికేషన్ అనేది ఇచ్చి తీరాల్సిందే. అది అక్కడికి క్లియర్. అయితే ఎన్నికగన్నటువంటి సాక్షి పత్రికలో దీనికి సంబంధించి వచ్చినటువంటి ఒక ఆర్టికల్ 7 మార్చి 2026, మార్చి 7, 2026 అంటే సరిగ్గా ఈ వాల్టికి 23 రోజుల క్రితం వచ్చినటువంటి ఆర్టికల్. రామయ్య ఇటు చూడవయ్య, స్థానిక పెద్దపేటలో శిథిలమైపోయిన కోదండ రామాలయం. శిథిలమైన రామాలయంలో బిక్కుబిక్కుమంటున్న రాములోరి విగ్రహాలు. రాములోరి ఆలయంలో మూలబడిన నందీశ్వరుడు. శ్రీరాముడికే నిలువ నీడ కరువు, శిథిలావస్థలో రామాలయం. ఆకివీడు రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడదరా అనే పాటను వింటూ ఈ రామాలయాన్ని చూస్తే ఎవరికైనా కన్నీరు కారకమానదు. అయోధ్య రామాలయం వెలిగిపోతుంటే శిథిలమైపోతున్న ఇటువంటి రామాలయాలు ప్రతిచోట ప్రత్యక్షమవుతున్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామన్నవారు, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినప్పుడు సనాతన ధర్మాన్ని ఎత్తుకెత్తుకొని పోరాటం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ టార్గెట్ చేసింది. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను అన్నవారు ఇటువంటి ఆలయాల్ని పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక పెద్దపేటలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న కోదండ రామాలయం గత కొన్ని దశాబ్దాలుగా ఈ దుస్థితిలో ఉంది. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి, లక్ష్మణుడు, నమ్మిన బంటు, అంజనలతో పాటు నందీశ్వరుడు అజ్ఞాతంలో కాదు వ్యర్థాల అగాధంలో కూరుకుపోయారు. ఏళ్ల తరబడి భక్తులు నమ్మి, ఆదరించి, ఆచరించి పూజించిన రాములవారి బాగోగుల్ని మర్చిపోయారు. దీంతో ఆలయం పూర్తిగా శిథిలమైపోయింది. కనీసం ఈ ప్రాంగణం శుభ్రపరిచే నాథుడు కూడా లేడు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామాలయం భక్తులకు ఆదరణ పూర్తిగా కొరవడింది. జనారణ్యంలోని ఆలయం దండకారణ్యాన్ని తలపిస్తోంది అని భక్తులు వాపోతున్నారు. రామాలయ ప్రాంగణం పూర్తిగా పాడైపోయి గోడ లోపల మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయాయి. ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాలని పారవేస్తున్నారు.
ఆ పారవేసేటువంటి సన్నాసులు ఎవరు? ఆలయంలో వ్యర్థాలు చెత్తని పడేసేటువంటి ఆ సన్నాసులు ఎవరు? క్వశ్చన్ మార్క్. పడేసేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళే బయటకు వస్తారు. ఆలయం లోపల ఉన్న విలువైన టేకు స్తంభాలు చెదలపట్టాయి. క్రిములు కీటకాలు పాములకు నిలయంగా మారింది. కుక్కలు పందులు స్థావరంగా నిలిచిందని స్థానికులు వాపోతున్నారు. చెత్తాచెదారం వేస్తూ అపారిశుద్ధ్యానికి నిలయంగా ఉన్న ప్రాంతంలో నగర పంచాయతీ శానిటరీ పనులు చేపట్టడం లేదు. జీర్ణోద్ధరణలో ఉన్న ఆలయాలను అసలు పట్టించుకోవడం లేదు. దళితపేటలో ఉన్న ఈ రామాలయం వద్ద పంచాయతీ శానిటరీ పనులు చేపట్టి పరిసరాల్ని పరిశుభ్రం చేస్తే భక్తులు వెళ్లి శిథిలమైన ప్రాంతంలో కనీసం ధూపదీప నైవేద్యాలు సమర్పించే అవకాశం ఉంది. దళితపేటలోనే పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. రామాలయాన్ని ఎందుకు పట్టించుకుంటారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ వాళ్ళ తప్పు ముందు. చుట్టుపక్కల వ్యర్థాలన్నీ రామాలయంలోనే ఉన్నాయి. రామాలయానికి విలువైన స్థలం ఉంది. గతంలో ధూపదీప నైవేద్యాల కోసం భక్తులు కూడా కొంత పొలాన్ని కూడా సమర్పించారని స్థానికులు అంటున్నారు. ఎంతో విలువైన స్థలంతో పాటు ఆలయంలోని గుమ్మాలు, దూలాలు, ఇతర కలప కూడా ఉంది. రాను తరిగిపోతుంది. రామాలయ స్థలాన్ని ఆక్రమించిన ఆస్తి మాత్రం కనిపించడం లేదు అని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టాభిషేకుణ్ణి పాలకులు పట్టించుకోరా? రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాలను తొలగించే పాలకులకు అంటే రఘురామకృష్ణరాజు గారికి పట్టాభిషేకుణ్ణి పట్టించుకోవడం లేదు ఆయన అంటూ ఎంతోమంది వాపోతున్నారు. నియోజకవర్గంలో కాళ్ల మండలంలో పురాతన రామాలయాన్ని ఇటీవల తొలగించారు. శిథిలమైపోతున్న ఇటువంటి ఆలయాల్ని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు హర్షిస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి అభివృద్ధి చేస్తే వచ్చే శ్రీరామనవమి కార్యక్రమాలు నిర్వహిస్తామని పలువురు ముందుకు వస్తున్నారు. ఇది పేరెన్నికగన్న సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలు వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి పోరాడుతున్నటువంటి ఆయన కానీ, మరి అదే సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకున్నటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కానీ ఆలయాన్ని పట్టించుకోలేదని రాస్తే, ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోదాలో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఆ రామాలయానికి వెళ్తే నువ్వెవడు ఇక్కడికి రావడానికి అని అడిగినటువంటి సన్నాసులు ఉన్నారు చాలామంది. ఇక్కడ ఎవరు హిందువులు లేరు, మొత్తం అందరూ క్రిస్టియన్సే. ఇక్కడ ఆలయాన్ని కట్టడానికి లేదు. కొత్తగా ఎవడు కడుతున్నాడు అసలు? 1932 నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కోదండ రామాలయాన్ని కొత్తగా ఎవడు కడుతున్నాడు? పాడైపోయిన దాన్ని, చూపించినటువంటి దాన్ని మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలి. పాడైపోయినటువంటి దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అంతే. కొత్తగా ఎవడు కట్టట్లేదు ఇక్కడ. అంటే కడితే అడ్డేంటి? కడితే అడ్డేవాడికి వచ్చింది. ఇదే అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. శ్రీరామనవమికి అక్కడికి వెళితే జనసైనికుల మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, అక్కడ ఉన్న భక్తుల మీద, సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్ మీద దాడి చేశారు. చేసినటువంటి వాళ్ళు ఎవరు? కన్వర్టెడ్ బ్యాచ్ కాదా? ఎస్సీ హిందువులు ఎవరు చేయలేదండి అది. మాల సోదరులు, మాదిగ సోదరులు ఎవరు, ఎస్సీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, హిందువులు ఎవ్వరూ దాడి చేయలేదు. ఇది దాడి చేసిందల్లా కూడా కన్వర్టెడ్ బ్యాచ్. అక్కడ ఆలయం నిర్మించడానికి వీలు లేదు అని చేసినటువంటి వాళ్ళు. ఇది కెలకకూడనటువంటి విషయాన్ని కెలికారు చాలా క్లియర్గా. సమాజంలో ఒక విచ్ఛిన్నకర పరిస్థితిని తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేస్తూ చేసినటువంటిది. అండ్ మోరోవర్ భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు, అభ్యుధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో ఖచ్చితంగా వచ్చి తీరుతానని. అలాగా ఆ రాముడే దారి చూపించాడు దీనికి. అది వాళ్ళ మనసుల్లో పుట్టించాడా ఆర్ఎల్స్ ఇంకోట తెలియదు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఒక్కొక్కళ్ళు ఎటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారో, ఈ ఆలయం సంగతి బయటకు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏం చేస్తున్నారో. మొన్నటిదాకానేమో చర్చిలను కూలగొట్టేశారు ఇది అని. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి లేదంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏ చర్చికి పర్మిషన్ ఉంది అని ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే, అండ్ మోరోవర్ ఎస్ డెఫినెట్గా అది కూడా జరుగుతుంది. ఆర్టీఐ ద్వారానో లేదంటే పబ్లిక్గానే వెళ్ళి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చి మొత్తం ఉండి మండలంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దానికి ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు లెక్క తీయండి, సర్టిఫికెట్లు అంటే ఏంటి ఒకసారి చూపించండి అనేటువంటిది కనుక చర్యలు చేపడితే, సరే భారతదేశ వ్యాప్తంగా ఒకసారి పక్కన పెట్టి ముందు ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఇటీవల కాలం చెప్తున్నారు కదా, తూర్పుగోదావరి జిల్లా ఎవరిది, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరిది, గుంటూరు ఎవరిది, కృష్ణా ఎవరిది అని మాట్లాడుతున్నారు కదా. 1,20,00,000 మంది ఉన్నారు, 1,60,00,000 మంది ఉన్నారని మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగం ప్రకారమే, సరికొత్త అమెండ్మెంట్లు ఏమి ఉండవు, రాజ్యాంగం ప్రకారమే
ఎవరు ఏంటి అనేటువంటి లెక్కలు ఒక్కసారి తీస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి అంటున్నారు. అండ్ ఆలయం నిర్మించి తీరతాము 100%. అడ్డుకునే వాళ్ళకి ఇది ధర్మమైనటువంటి హెచ్చరిక. దయచేసి మా జోలికి రావద్దు. దయచేసి హిందువుల జోలికి, హిందూ ఆచార వ్యవహారాల జోలికి, ఆలయాల జోలికి దయచేసి రావద్దు. చాలా గౌరవంగా, ధర్మంగా చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. కాదు, కూడదు, మేము వస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మేము చేస్తాం అంటారా? దాని తర్వాత ఒక్కసారిగా హిందువులందరూ బయటకు వస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. బరి తెగించేసాం, చాకులతోటి మేకులతోటి కొడతాం, చంపుతాం ఇది అంటారా? ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఈ విషయం మీద ఇంకా ఎందుకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదో పూర్తిగా తెలియదు. అంటే మనం 58 మందిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి దానికి మిగతా వాళ్ళు ఏదో హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మేమంటూ రోడ్డు ఎక్కితే అని. మీరు రోడ్డు ఎక్కేలోపు మేము కనుక రోడ్డు ఎక్కితే పరిస్థితి వేరేగా ఉంటుంది. శాంతి భద్రతల ఇష్యూ తలెత్తకూడదు. సామరస్యంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ పరధర్మాల్ని, వాళ్ళ ధర్మంలో ఏముంది అనేది నాకు అనవసరం, కానీ నా ధర్మం జోలికి రావద్దు అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అక్కడ. అంతే తప్ప చేత కాని వాళ్ళుగానో, చేతులు కట్టేసుకున్న వాళ్ళుగానో ఎవ్వరూ లేరు. మొహమాటం లేదు దీంట్లో. ఆకివీళ్ళలోనే కాదు, ఎక్కడెక్కడ శిథిల ఆలయాలు ఉన్నాయో అన్నిటినీ కూడా మళ్ళీ జీర్ణోద్ధరణ జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. అవసరమైతే ప్రభుత్వం మెడలు వంచైనా సరే చేయిస్తాం. ఎందుకంటే గతంలో జీవోలు ఉన్నాయి, హౌస్లు కట్టించడానికి, చర్చిలు కట్టించడానికి, ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇవన్నీ వాడడానికి. కానీ హిందువుల దగ్గరకు వచ్చేసరికి, ఆలయాల దగ్గరకు వచ్చేసరికి భక్తులు సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, తిరుమల తిరుపతి దేవస్థానానికో, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికో, ఇతరత్ర ఆలయాలకో, వాటి నుంచి తీసి మాత్రమే కొన్ని నిర్మాణాలు ఇవి చేశారని చెప్తున్నారు. ప్రభుత్వానికి పన్నులు అందరూ కడుతున్నారుగా, ప్రివిలేజ్ మాత్రం కొంతమందికి ఎందుకు? సో ఇలాంటి జీర్ణమైనటువంటి ఆలయాల పునరుద్ధరణ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తోటి ప్రభుత్వం బడ్జెట్ పెట్టైనా సరే చేయించి తీరతారది. దాతలు ఇవ్వడం ఇంకోటి కానే కాదిక పైన. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు, చాలా క్లియర్గా. ఆలయాన్ని పూర్తిగా చెత్తతో మూసివేసి దాన్ని ఒక కుట్ర, ఇదంతా డెఫినెట్గా కుట్ర. స్థలాన్ని కబ్జా చేశారా, చెత్త వేసి వాడుతున్నారా, ఇంకోట పక్కన పెడితే దాన్ని చూపించి భారతదేశంలో ఇగో హిందూ ఆలయాలకి పట్టించినటువంటి గతి ఇది అని ఎవరైతే విదేశాల నుంచి ఫండింగ్, డాలర్ల రూపంలో ఫండింగ్ తెచ్చుకొని మరి ప్రచారాలు చేసుకుంటున్నారో వాళ్ళ కుట్ర అక్కడ వాళ్ళకి చూపించాలి. ఇగో ఇన్ని గ్రామాలను ఇది చేశాము, ఇందులో హిందువులంటూ ఎవరు లేరు, ఇంకా భారతదేశంలో గిరిజనులు అంటే ఎవరు లేరు, మొత్తం అంతా కూడా ఇందులోకి వచ్చేశారు అని చెప్పేటువంటి ఒక కుట్ర. తద్వారా అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి. అఫ్కోర్స్ విదేశీ శక్తులు సైతం దీనికి సహాయం చేస్తూనే ఉంటాయి అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి అంశమే. అందుకే ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఫండింగ్ వీటికి చాలా కఠినమైనటువంటి చట్టాలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ కుట్రలన్నీ కూడా పటాపంచలు చేసే రోజు ఎన్నో రోజుల్లో లేదు. దాడి చేసినటువంటి వాళ్ళు డెఫినెట్గా హత్యాయత్నం కేసులు ఇవన్నీ కూడా నమోదయ్యాయి. కుట్రపూరితంగా కమ్యూనల్ క్లాషెస్ తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి పని ఇది అనేది ప్రాథమికంగా తేలింది. అండ్ తర్వాత జరిగేటువంటి విచారణలు వీటన్నిటిలో చాలా క్లియర్గా దీనికి సంబంధించి దెబ్బ పడుతుంది, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. అండ్ ఆఫ్టర్ దట్ రఘురామకృష్ణరాజు గారు దీనికి సంబంధించి ఆల్రెడీ స్థపతి గారితోటి మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి డిజైన్, ఆలయ డిజైను ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రావడం జరిగింది. ఆకివీళ్ళలో రామాలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో అద్భుత ఆలయ శిల్పకళా వాస్తు ఆగమ శాస్త్ర ప్రకారం పూర్తిగా కృష్ణశిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాలైనా సరే చెక్కు చెదరని విధంగా రామాలయ నిర్మాణం ఆకివీడులో, పెదపేటలో 1932 నుంచి బ్రిటిష్ రికార్డులో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయ నిర్మాణం అంగరంగ వైభవంగా జరిగి తీరుతుంది. అడ్డుకోవడానికి, ఆపడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఇది ధర్మబద్ధమైనటువంటి హెచ్చరిక. దయచేసి ఆలయం జోలికి రావద్దు. మేము వేరే వాటి జోలికి వచ్చాము అంటే పద్ధతి కాదు. ఇదే ప్రజలందరూ
రామ భక్తులందరూ చెప్తున్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.